ఆ సమర్పణ జీవితం ఎవరిలో ఉంటుందో మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తొతకు మహాభివృద్ధి పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. అమ్మా ఏం చేసావమ్మా? ఉన్న పాటను రిజైన్ లెటర్ రాసేసి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చానన్న. అన్న దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థించేయండి. 1,20,000 జీతం వదిలిపెట్టా, ఉద్యోగం వదిలిపెట్టా, ప్రార్థన చేశాను. అద్భుతం ఏంటో తెలుసా? అదే నెలలో 2 లక్షల రూపాయల ఉద్యోగం దేవుడు ఆ బిడ్డ కనుగొన్నాడు. 2 లక్షలు సంవత్సరానికి కాదు, అది నెలకు 2 లక్షల రూపాయలు ఉద్యోగం. ఆ బిడ్డ తండ్రిని తీసుకుని వాళ్ళు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీతి కొరకు నా కూతురు నిలవబడిందయ్యా, ఆ నీతే నా బిడ్డ కనపరచబడటానికి కారణం. అమ్మా కొన్ని చోట్ల పల్లెటూళ్ళలో పొలం పనికి వెళ్ళినప్పుడు తప్పుడు పనులు చేసి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంట్లో భర్త లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. యేసయ్య పిల్లలుగా మనం అలా ఉండకూడదు. భార్య ఉండగా తప్పుడు త్రోవలకు వెళ్ళే పురుషులు ఉంటారు. అలా మనం ఉండకూడదు. ప్రతి క్రైస్తవుని గుండెల్లో నీతి కొరకైన ఆకలి కలిగి నిఖార్సైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని ఆత్మ మన మధ్యలోకి వచ్చి శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ మన మధ్యలో పనిచేయటం ప్రారంభిస్తారు. ఇక పనిచేసేది మనం కాదు, ఎవరు పనిచేస్తారు? ఆత్మ. పనిచేసేది మనం కాదు, ఎవరు పనిచేయటం ప్రారంభిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే మన ఇంట్లో పనిచేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన సంఘంలో పనిచేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన వ్యాపారంలో పనిచేయటం ప్రారంభించి ఎదురుగా నిలవబడిన ప్రతి పర్వతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చదును భూమిగా మార్చాడు. అమ్మా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. మీకు వ్యతిరేకంగా ఏ పర్వతాలు లేచాయో అవన్నీ చదును భూమిగా దేవుడు మార్చునుగా. మీ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏ పర్వతం లేచిందో అవన్నీ చదును భూమిగా మారిపోవును గాక. మీ సంఘానికి వ్యతిరేకంగా ఎవరు లేచారో యేసు నామం పేరిట అవన్నీ చదును భూమిగా దేవుడు చేయును గాక. దేవుని ఆత్మ మీ ఇంటిలో పనిచేయును గాక. అయితే మనం ఎలా బ్రతకాలి? నిఖార్సైన క్రైస్తవ. అప్పుడు చక్కటి మాట నాతో కలిసి మాట చెప్పండి. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి యెహోవా సంతోషించెను. పెద్దగా చెప్పాలి. జెరుబ్బాబెలు చేతిలో ఏముందట? గుండు నూలు ఉందట. జెరుబ్బాబెలు ఎవరయ్య అంటే యోధా దేశానికి గవర్నర్గా ఉన్న ఈయన చేతిలో గుండు నూలు ఉందట. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. సహజంగా గుండు నూలు ఎవరి చేతిలో ఉంటుంది? థ్యాంక్ యూ అమ్మా. అమ్మ గుండు నూలు తెలుసా తెలీదా? అమ్మ గుండు నూలు తెలుసా తెలీదా? నువ్వు ఒక్కదానివే చెప్తున్నావు తెలీదు. అమ్మ గుండు నూలు తెలుసా తెలీదా? నువ్వు ఆగ్రహ తెలియదు. అన్ని గుండు నూలు తెలుసా తెలీదా? అది చెప్పొచ్చు కదమ్మా, చెప్పేవండి. ఇప్పుడు చెప్తా. నీకు తెలుసు కదరా తల్లి. థ్యాంక్ యూ. గుండు నూలు ఈ గోడలు కట్టేటప్పుడు టాపీ మేస్త్రి వాడతారు. గోడ స్ట్రైట్గా కడుతున్నామా లేదా, ఏమైనా వంకరు వచ్చిందా, గోడ కట్టేటప్పుడు టాపీ మేస్త్రి పదే చెక్ చేయటానికి తన చేతితో గుండు నూలు పెట్టుకొని గోడ కడతాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గుండు నూలు ఎవరి చేతిలో ఉంటుంది? టాపీ మేస్త్రి చేతిలో ఉంటుంది. జెరుబ్బాబెలు టాపీ మేస్త్రా? పెద్దగా చెప్పాలి. ఎవరేనా ఆయన? నోరు తెరిచి చెప్పండి. అవునా, ఆయన టాపీ మేస్త్రా కాదా? కాదు. మరి ఎవరు? నాకు చెప్పే కదా, గవర్నర్ చేతిలో ఏముంటుంది? పెన్ ఉంటుంది. గెస్టెడ్ ఆఫీసర్ కదా, రెడ్ ఇంక్ పెన్, గ్రీన్ ఇంక్ పెన్, సంతకాలు చేసే ఓకే సంతకాలు చేసే రెడ్ ఇంక్ పెన్ ఉంటుంది, గ్రీన్ ఇంక్ పెన్ ఉంటుంది. ఈయన గవర్నరు, గ్రీన్ ఇంక్ పెన్ ఉండాలి. కానీ ఈయన చేతిలో ఏముంది? గుండు నూలు. దాని అర్థం ఏంటంటే ఆయన లోకంలో ఎంత గొప్ప అధికారైనా
దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక పనివాడిగా పరిచారకుడిగా మారిపోయాడు. అమ్మ విన్నారు ఈ మాట? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా మారిపోయాడు? ఒక పరిచారకుడిగా పనివాడిగా మారిపోయాడు. మీ అందరితో చెప్తాను, అమ్మా మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారు కానీ ఒక మాట, మీరు వెళ్తున్న లోకంలో మీరు ఎంత గొప్ప ఉద్యోగస్తులైనా, నువ్వు నర్సు అయి ఉండొచ్చు తల్లి, నువ్వు టీచర్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అయి ఉండొచ్చు, గొప్ప కులంలో పుట్టిందాని అయి ఉండొచ్చు, కోట్ల రూపాయలకు పడగెత్తిందాని అయి ఉండొచ్చు, ఎంఆర్ఓ అయి ఉండొచ్చు, కలెక్టర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు. లోకంలో ఎంత గొప్పదానివైనా ఎంత గొప్పవాడివైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు ఇడిస్తామే, చెప్పులు ఇడిచే చోట నీ గొప్పతనాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక పనికత్తెగా, ఒక పనివాడిగా దేవుని మందిరంలోనూ మారిపోవాలి. పెద్దగా చెప్దాం ఆమె, పెద్దగా చెప్దాం ఆమె. ఇలాగే ఒక చోట మీటింగ్కి వెళ్ళాను. 3 రోజుల సభ, 3వ రోజు ముగింపు మీటింగ్ అయిపోయింది. అందరికీ భోజనాలు పెడుతున్నారు. 3 రోజులు బట్టి నేను గమనిస్తూ ఉన్నాను. ఒక ఆయన అందరూ భోజనం చేసిన తర్వాత ఇస్తరాకులు ఎత్తి ఆ ఇస్తరాకు తట్టలో వేసి ఆ తట్ట నెత్తి మీద పెట్టుకొని, ఆ నెత్తి మీద పెట్టుకున్న తట్ట అంత దూరాన డస్ట్బిన్ ఉంటే నెత్తి మీద పెట్టుకొని అక్కడికి వెళ్ళి వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ ఇస్తరాకుల్లో సహజంగా భోజనాలు చేసేటప్పుడు మనిషి తినేది ఎంతే కానీ వేయించుకునేది మాత్రం అది ఒక్కొక్కళ్ళ కన్ను కాకి కన్ను. పొట్టలోకి పోయేది తక్కువ, డస్ట్బిన్లోకి పోయేది ఎక్కువ. ఎక్కడ భోజనాల కార్యక్రమం అన్నా చూడండి, తినేది ఇంతే కానీ భోజనాలు కూర్చున్నప్పుడు మాత్రం ఏ సియోను కొండంత ఎత్తు లేకపోతే చూడండి ఒక్కొక్కటి ప్లేట్లో పొట్టలోకి పోయేది తక్కువ, డస్ట్బిన్లోకి పోయేది ఎక్కువ. ఆ ఇస్తరాకుల్లో ఉన్న సాంబారు కారి ఎత్తుకొని వెళ్తున్నాయి ఒంటి మీద. అట్లా చాలా మొత్తం అసలు మనిషి చూస్తే అంటారు కదా, పాకి పని చేస్తారు చూసారా? పాకి పని చేసేవాడన్నా కాస్త శుభ్రంగా ఉంటాడు. ఆ పాకి పని సంఘానికి అధ్యక్షుడు లాగా ఉన్నాడు. అట్ట అయిపోయింది పాటలు. నన్ను పిలిచిన పాస్టర్ గారు, అన్న ఆయన చూసారా? చూశానయ్యా. ఆయన ఏ ఉద్యోగం చేస్తాడో తెలుసా? నా పక్కన ఒక ఆయన అన్నాడు, నాకు తెలిసి ఆయన చేసే పని చూస్తూ ఉంటే మున్సిపాలిటీలో స్వీపర్లా కనపడుతున్నాడు, మున్సిపాలిటీ పని చేసేవాడిలా కనపడుతున్నాడు అన్నాడు. పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? ఆయన మా మండలానికి ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంఆర్ఓ పదవి వదిలిపెట్టి, ఆ గొప్పతనం వదిలిపెట్టి దేవుని మందిరంలో ఒక పనివాడిగా మిగిలిపోయాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా ఎంఆర్ఓలు చర్చికి వచ్చారనుకోండి, ఆశ గారు తెలిసి ఎవరు, నేను ఎంఆర్ఓని అని చర్చ అంతా ఆయన చూసి భయపడాలి, కడగడ వనకాలన్నట్లు చూస్తారు. కొంతమంది భక్తి కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? లోకంలో ఎంత గొప్పోళ్ళైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడిచ్చారో అక్కడే మన గొప్పతనాన్ని విడిచిపెట్టి ఒక పనివారిగా దేవుని మందిరంలో మనం బ్రతుకుదుము గాక. బతిగా చేద్దాం ఆమేన్. అమ్మా మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో కానీ మందిరానికి వచ్చినప్పుడు అడగండి సేవకుల్ని, అన్నా మందిరంలో ఏదైనా పని ఉంటే నన్ను వాడుకోండి అన్నా మందిరానికి నేను ఏమైనా ఉపయోగపడతానేమో, దేవుని పని కొరకు నన్ను వాడుకోండి అని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిగా ఉందురుగాక.